వెంకటేశ్వర స్వామి వారిని వైకాపా రాజకీయ నాయకుడు అని అలా పెట్టిన పోస్టర్ కి బాధపడిన అంబటి చించాడు అని చెప్పిన వర్షం తర్వాత ఈ రోజు కొత్త అప్డేట్ వచ్చింది. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళి అక్కడ జైలు ముందు చాలా చాలా దీక్షలు, పెద్ద పోరాటాలు ఇవన్నీ చేసేవాడు. తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా పెట్టేవాడు. వీళ్ళ బ్యాచ్ లో చాలా మంది జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు. వాళ్ళందరికీ జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసు. వల్లభనేని వంశీ అయితే కింద పడుకోలేను, నాకు ఎముక ప్రాబ్లం ఉంది బ్యాక్ బోన్ లో, సో నాకు కావాలంటే ఒక గట్టి ఇచ్చారు, 6x4 రూమ్ ఇచ్చారు, అది స్పెషల్ రూమ్. సో రాజమండ్రి జైల్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయని ముందే తెలుసుకున్న అంబటి రాంబాబు కోర్టుకు అప్పీల్ చేశాడు. ఏంటంటే, నాకు మీకు ఒక లిస్ట్ అవుతారండి బాబు, మళ్ళీ దీంట్లో మిస్ అయితే మనందరం చచ్చిపోతాం ఒక్కసారి ఇంట్రెస్ట్ తో. ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో ఆయనకు ఒక స్పెషల్ రూమ్ కావాలంట. అంటే వల్లభనేని వంశీకి ఇచ్చినట్టు 4x6 రూమ్ ఇస్తారు. లైట్ ఏం పెద్దగా ఉండదు, లైట్లు కూడా మొహం మీద పడతా ఉంటాయంట రాత్రి పూట, నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దాని తర్వాత ఒక బెడ్ కావాలంట అంబటి రాంబాబుకి. అంటే వల్లభనేని వంశీకి ఇచ్చినట్టు ఒక అరుగు ఇస్తారు ఇక్కడ. దాని తర్వాత ఒక పిల్లో దిండు కావాలి అంబటి రాంబాబుకి. అంటే ఇంతకాలం ఏం లేకుండా పిల్లో కూడా లేదా అంబటి, చైనే దిండు కింద పెట్టు పడుకున్నాడు అనమాట ఇంతకాలం. రే రే రే. దాని తర్వాత ఇంటి ఫుడ్ ఓకే, దాని తర్వాత దోమ తెర ఓకే, ఎయిర్ కూలర్, హెల్త్ చెకప్ కావాలంట అంబటికి. దాని తర్వాత అదే స్పెషల్ రూమ్ తెలిసిందే. దాని తర్వాత కోర్టు వారు వీటన్నిటికి ఓకే చెప్తూ, ఒకప్పటి మంత్రి కాబట్టి అంబటి రాంబాబు ఇప్పుడున్న 3 పీటీ వ్యారెంట్లలో 2 పీటీ వ్యారెంట్లకు ఆల్రెడీ బెయిల్ వచ్చినాయి. లాటరీ టికెట్ కేసు 420 కేసు కాబట్టి టైం పట్టేటట్టుంది. 26వ తారీఖు దాకా రిమైండ్ లో అంబటిని పూలాగా కాపాడాలని చెప్పి వాళ్ళు చేసిన రిక్వెస్ట్ లో కోర్టు వాళ్ళు స్పెషల్ రిమైండ్ ఖైదీ కింద అంబటి రాంబాబు ట్రీట్ చేయాలని చెప్పి